మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ గట్ను మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఫర్ అ హెల్దీ గట్ అంటే గుడ్ బ్యాక్టీరియాని ప్రమోట్ చేయడానికి ఫర్ అ హెల్దీ గట్ ఫస్ట్ థింగ్ ఈజ్ eat lots and lots of fruits and vegetables, colorful fruits, especially red, yellow and orange colored fruits like pomegranates, oranges, sweet lemons, mangoes, carrots, so different kinds of red, yellow and orange colored fruits and vegetables. దీంట్లో ఏంటంటే చాలా రిచ్ యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి, ఫైటోన్యూట్రియంట్స్ ఉంటాయి, which is excellent for our gut health. So this they should consume. And probiotics, also known as good bacteria. So probiotics, మన కర్డ్ మనకి ఈజీలీ ఇట్ ఈస్ అవైలబుల్ అట్ హోమ్. చాలామంది కర్డ్ బటర్ మిల్క్ తినరు, సో అది ఖచ్చితంగా తీసుకోవాలి. దట్ హెస్ గాట్ న్యాచురల్ గుడ్ బ్యాక్టీరియా. So curd, buttermilk is a natural probiotic. So they should consume this. And more of fiber-rich foods and lot of fluids. Vegetable intake మనం ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది మన gut healthకి. So what is bad for the gut health? Alcohol is very bad. Smoking is very bad. High-fat foods are very bad. Deep-fried foods are very bad for the gut health. And high sugary foods are very bad, and high salt foods are also very bad. So ivanni gut health ki chaala pramadakaram. So మనం సాలిడ్ ఫుడ్ సన్సెట్ లోపే కంప్లీట్ చేసుకోవాలి అని అంటున్నారు కదా, అది కరెక్టేనా? అది కరెక్టే అండి, బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్ అలవాటే ఉంటుంది. So if you ask me, for a normal healthy adult man or an adult woman, definitely by 6:30 they should finish their final meal so that their body metabolism improves and the body is in the resting mode and it will be comfortable. So chala mandiki this is only best, but because of the lifestyle and different changes andarki idi possible avvadu, but actually it is good. It is very good if they can finish their final meal by 6:30 ante their dinner. వారానికి ఒక రోజు అయినా కానీ అట్లీస్ట్ ఫాస్టింగ్ ఏం తీసుకోకుండా ఒక రోజు బాడీ ఫుడ్ ఇవ్వకుండా రెస్ట్ కానీ ఇస్తే చాలా మంచిది అంటున్నారు కదా, అది కరెక్టేనా? అది మీరు అనేది డీటాక్స్ డైట్ అంటారు దాన్ని. డీటాక్స్ ఇస్ నథింగ్ బట్ లిక్విడ్స్, అంటే ఫ్రూట్ జ్యూసెస్, క్లియర్ లిక్విడ్స్, లాట్ ఆఫ్ సాలెడ్స్, వెజీస్, ఇదంతా ఏంటంటే డీటాక్స్ ఇస్ నథింగ్ బట్ ఇట్ విల్ క్లెన్స్ ద బాడీ. బట్ వీక్లీ చేయొచ్చు ఆర్ వన్స్ ఇన్ అ మంత్ డిపెండింగ్ ఆన్ దేర్ బాడీ టైప్. మళ్ళీ డీటాక్స్ డైట్ అందరికీ సెట్ అవ్వదు. ఆటోమేటికలీ మన బాడీలో లివర్ అనేది ఇట్ విల్ డూ ఇట్స్ ప్రాసెస్. లివర్ ఇస్ అన్ ఆర్గన్. It's such a wonderful organ that etlanti toxic substance unna that will detoxify, already called as a detox organ. So manam special ga detox juices cheyalsina avasaram ledu, but if they want it they can do it. Is but they should consult a dietitian or a nutritionist, qualified person, before doing anything. ఏదో యూట్యూబ్లో చూసేసి ఆర్ ఏదో ర్యాండమ్లీ జస్ట్ సీయింగ్ సంథింగ్ అండ్ డూయింగ్ ఇట్ ఇస్, ఎందుకంటే దెర్ ఇస్ సో మచ్ ఇన్ఫర్మేషన్ అవుట్ సైడ్. సో ప్లీజ్ గో ఫర్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అండ్ కన్సల్ట్ అ ప్రాపర్ క్వాలిఫైడ్ పర్సన్ బిఫోర్ డూయింగ్ ఎనీ. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ప్రమాదాల్లో ఈ ఫుడ్, ఈ బయట ఫుడ్తో పాటు ఈ ఇన్స్టాలో చాలామంది పెట్టేసేస్తున్నారు. అవును, అది ఫాలో అవుతున్నారు. చాలా భయంకరమైన కన్ఫ్యూజన్ ఉంది ఫుడ్ విషయంలో. ఇవి చూసి ఫాలో అయిపోయే వాళ్ళు, తినేవాళ్ళు, అవాయిడ్ చేసేవాళ్ళు రకరకాలుగా ఉన్నారు. మరి ఇది ప్రమాదమే కదా, ఇది డేంజరస్ టర్న్. 100%. ఇప్పుడు మనం రీసెంట్ కేసులో ఒకటి చూసినట్టయితే ఒక అబ్బాయి ఇలాగే ఏదో వీడియో చూసేసి హీ డ్రాంక్ లాట్ ఆఫ్ జ్యూసెస్, ఫ్రూట్ జ్యూస్ డైట్ పైననే ఉండి హీ జస్ట్ డైడ్ విత్ సడన్లీ హీ పాస్డ్ అవే, రైట్? సో దట్ ఈస్ సచ్ అ షాకింగ్ థింగ్. హీస్ అ వెరీ యంగ్ పర్సన్. ఒక టీనేజర్ అలా చనిపోవడం, దట్స్ అ వెరీ డేంజరస్ థింగ్. అది ఎందుకు అలా జరిగింది? సో బికాస్ అవగాహన లేదు, అసలు ఏది నమ్మాలో ఏది నమ్మొద్దో జనాలకు తెలియట్లేదు. సో ప్లీజ్ కన్సల్ట్ అ మెడికల్ ప్రొఫెషనల్ ఆర్ అ న్యూట్రిషనల్ ప్రొఫెషనల్, బికాస్ ఐఎమ్ అ క్వాలిఫైడ్ డైటీషియన్ ఫ్రమ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అండి నేను. సో అలా ప్లీజ్ లుక్ అట్ ద ఆథెంటిసిటీ ఆఫ్ ద పర్సన్ అండ్ దెన్ ఫాలో. జస్ట్ బ్లైండ్గా ఎవరో ఏదో చెప్పేస్తున్నారు ఇది మంచిది అది మంచిది అంటే మీ హెల్త్ మీదికే వచ్చేస్తుంది అది. సో నెవర్ ఫాలో సచ్ ఫ్రాడ్యులెంట్ మెసేజెస్. యాంటీ ఏజింగ్ అనేది కూడా బాగా వినపడుతుంది అనమాట. వాళ్ళ ఫీల్డ్కి సంబంధం లేకుండా యాంటీ ఏజింగ్ కోసం, ఒకప్పుడు ఆడవాళ్ళు దాని మీద ఎక్కువ ఆలోచించేవాళ్ళు, ఇప్పుడు మగవాళ్ళు కూడా యాంటీ ఏజింగ్ కోసం ఎక్కువ కష్టపడుతున్నారు, కాంటాక్ట్ చేస్తున్నారు, చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, వేరే కంట్రీస్ కూడా వెళ్తున్నారు. అందులో భాగంగా రకరకాల మార్గాలు వెళ్తున్నారు. సో యాంటీ ఏజింగ్కి ఫుడ్లో ఆన్సర్ ఉందా? nutrition? 100% anti-aging, longevity, and to delay the process of aging. And aging ni delay cheyadaniki definitely there are certain foods,
రీసెంట్లీ మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ NIN రీసెంట్ గైడ్ లైన్ ఏంటంటే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వే ప్రోటీన్ తీసుకుంటే కిడ్నీ ఇష్యూస్ ఖచ్చితంగా వస్తుంది. సో అంత హై ప్రోటీన్ అవసరం లేదు. ద రికమెండెడ్ ప్రోటీన్ ఇంటేక్ ఇస్ 0.8 gram per kg ఐడియల్ బాడీ వెయిట్ ఫర్ అ నార్మల్ ఇండివిజువల్. ఏది కూడా ఫుడ్ లేబుల్ చదవకుండా తీసుకోవద్దు. ఫుడ్ లేబుల్స్ అనేది ఏదన్నా ఎనీ కైండ్ ఆఫ్ ప్యాకేజ్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ మీరు కొనేటప్పుడు జనరలీ మనం ఏం చూస్తాం, ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్, ద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఆర్ ద ఎక్స్పైరీ డేట్. అదే కాకుండా ప్లీజ్ రీడ్ ద ఫుడ్ లేబుల్. మనం తినేది వాట్ ఈస్ బిహైండ్ ద ప్యాక్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వార్నింగ్ లేబుల్ కూడా మీరు అన్నట్టు ఇవాళ రేపు వార్నింగ్ లేబుల్స్ కూడా వస్తున్నాయి. వాకింగ్ యొక్క పాత్ర ఏంటి? వాకింగ్ రోజుకు 10 నిమిషాలు నడిస్తే, వేగంగా ఫాస్ట్గా 10 నిమిషాలు బ్రిస్క్ వాక్ చేస్తే మన ప్రాణాపాయం ముప్పు తగ్గుతుంది, కొంత 7% తగ్గుతుంది అంటున్నారు. అలాగే 20 మినిట్స్ చేస్తే ఇంకో కొంచెం తగ్గుతుంది అంటున్నారు. 30 మినిట్స్ చేస్తే ఇంకొంచెం తగ్గుతుంది అంటున్నారు. అలాగే రోజుకి 8,000 అడుగులు అని 10,000 ఫీట్ వాకింగ్ అని ఇలా రకరకాలుగా మాట్లాడుతుంది. ఇదంతా కూడా మన లాంగివిటీని పెంచటము, ప్రాణాపాయాన్ని రాకుండా చేయటము అని అంటున్నారు కదా. మీరు వాకింగ్ వాట్ ఇస్ ది బెస్ట్ వాకింగ్? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే జస్ట్ బ్రిస్క్ వాకింగ్తోని వెయిట్ లాస్ అవ్వదండి ఎవరికైనా కూడా. సో దేర్ హ్యాస్ టు బీ సమ్ ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్, అంటే అప్పర్ ఆర్ లోవర్ బాడీ ఎక్సర్సైజెస్ అనేవి మ్యాండేటరీ. బట్ వాకింగ్ డెఫినెట్లీ హెల్ప్స్. ఇప్పుడు నార్మల్ వాకింగ్ కాకుండా బ్రిస్క్ వాకింగ్ చేస్తే అంటే స్వెట్ రావాలి, అంటే కొంచెం ఫాస్ట్ వాకింగ్ ఉండాలి. అంటే బ్రిస్క్ అంటే ద మూవ్మెంట్స్ హ్యావ్ టు బీ వెరీ స్విఫ్ట్. సో బ్రిస్క్ వాకింగ్తోని డెఫినెట్లీ దేర్ ఈస్ ప్రూవెన్ ఎవిడెన్స్, అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటంటే లాంగర్ లైఫ్ స్పాన్, ఇట్ ఇంక్రీజెస్ లాంజివిటీ అండ్ ఆల్. బట్ వెయిట్ లాస్ జస్ట్ విత్ వాకింగ్ అంటే కాదు. Along with walking, they should do some proper physical activity, upper and lower body exercises. It could be cycling, running, jogging, sweat ravali ekkuva. So brisk walking can be done for at least 30 minutes. 30 minutes is enough. But World Health Organization aim state chestundante for each age group there is a different time anamata. Weekly 4 times cheyochu, weekly 5 times cheyochu, or every day good cheyochu. But for Indians, the recommendation is every day at least 1 hour, 45 minutes to 60 minutes of proper physical activity, include brisk walking. So brisk walking can range from 10 minutes to 20 minutes to 30 minutes. But only brisk walking toni weight taggadu. Brisk walking is good. లైఫ్ రిస్క్ తగ్గుతుందా వాకింగ్ వల్ల? లైఫ్ రిస్క్ అంటే ఎస్, లాంజివిటీ ఇంక్రీజ్ అవుతుంది, అంటే లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ వాకింగ్లో భాగంగా 10,000 అడుగులు నడవాలి, 10,000 ఫీట్ పర్ డే అని ఒకరు అంటున్నారు. సైన్స్ 8,000 ఫీట్ పర్ డే అంటున్నారు. ఇది వాట్ ఈజ్ కరెక్ట్? ర్యాండమ్లీ సంబడి కోటెడ్ దట్ ఫిగర్ అండి. ర్యాండమ్లీ మీరు చెక్ చేస్తే 10,000 ఫీట్ తనకు ఆ నంబర్ నచ్చి దే జస్ట్ కోటెడ్ 10,000 ఫీట్ చేస్తే చాలా మంచిదని. సో ఎవ్రీబడి స్టార్టెడ్ థింకింగ్ దట్ ఈస్ గుడ్ అని. బట్ ఫర్ ఈచ్ పర్సన్ ఇట్ డిఫర్స్. ఇప్పుడు ఆస్తమా ఉన్న వాళ్ళకి నేను 10,000 మీరు చేయాలి అని నేను చెప్పలేను కదా. సో ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో మీరు ఎంతవరకు చేయగలగరు అనేది అది మీకు తెలుస్తుంది. ఫర్ ఈచ్ పర్సన్ ఇట్ హ్యాస్ టు బి ఇండివిజువలైజ్డ్ అండ్ పర్సనలైజ్డ్. వాకింగ్ ఈజ్ డెఫినెట్లీ గుడ్, మీ హెల్త్కి చాలా మంచిది. అది కూడా ఫ్రెష్ ఎయిర్లో చేయాలి, నాట్ ఇన్ సమ్ AC రూమ్స్ ఆర్ ఇన్ క్లోజ్డ్ ఏరియా. It should be where there is lot of greenery. Okay, so and manchi shoes వేసుకోవాలి, వాకింగ్ షూస్ వేసుకోవాలి, బ్రిస్క్ వాకింగ్ ఉండాలి. యూ హ్యావ్ టు స్వెట్ ఇట్ అవుట్ అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ ప్రాపర్ బ్రీదింగ్. సో అలా ఉండాలి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. ఫ్లోర్ కూడా, ఫ్లోర్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్.